90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం శంకరి గారు. నమస్తే సిరి. సో మేడం, చాలా వరకు కూడా ఏదైతే అనుకుంటారో, సంకల్పం ఎంచుకుంటారో దాన్ని నెరవేర్చుకోవడానికి రకరకాల ప్రయత్నాలు, రకరకాల మార్గాలు ఎంచుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే సంకల్పం చేసుకొని గనుక మెడిటేషన్ చేస్తే మెడిటేషన్ త్రూ కూడా మనం రిజల్ట్స్ ని పొందే అవకాశం ఉందంటారా? ఒకవేళ పొందితే దాని ప్రొసీజర్ ఎలా ఉంటుంది, దాన్ని ఏ రకంగా మనం ఫాలో అవ్వాలి అంటారు మేడం? సిరి, యాక్చువల్ గా మనం గోల్స్ అనేవి పెట్టుకుంటాం. గోల్స్ రీచ్ అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తాం. దిస్ మెడిటేషన్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ అనమాట అందులో. అంటే మెడిటేషన్ ద్వారా మన సంకల్పాన్ని సిద్ధించుకోవచ్చు అంటే ఖచ్చితంగా సిద్ధించుకోవచ్చు. ఎలా అండి అని అంటే, ఫస్ట్ నీ గోల్ పట్ల నీకు పూర్తి అవగాహన ఉండాలి. ఏమి కావాలనుకుంటున్నావో, ఏమి సాధించాలనుకుంటున్నావో దాని మీద నీకు పూర్తిగా అనమాట కంప్లీట్ అవగాహన అనేది ఉండాలి. ఆ అవగాహనకి తగినట్టుగా నీ యొక్క ఆలోచనలు కూడా నువ్వు చేయాలి. నీ ఫీలింగ్స్, నీ థాట్స్, నీ బిలీఫ్స్, నీ యాక్షన్స్, ఈ 4 కూడా నువ్వు కంప్లీట్ గా చేంజ్ చేసుకోవాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఒక గోల్డ్ షాప్కి వెళ్ళామండి. యాజ్ ఆఫ్ నో గోల్డ్ చాలా కాస్ట్ ఉంది కదా. అయినా లేడీస్ కి గోల్డ్ షాప్కి వెళ్తే ఏదో ఒకటి కొనుక్కోవాలి, అది వేసుకోవాలి అనేటటువంటి ఒక చిన్న కోరిక అనేది ఉంటుంది. సో మనం గోల్డ్ షాప్కి వెళ్ళి గోల్డే చూసామండి. సో గోల్డ్ చూసాము, ఇంటికి వచ్చాము, కానీ మనం కొనుక్కోలేదని. చాలా కాస్ట్ ఉంది కదా, కొనలేదు. కానీ అది ఎప్పటికైనా మనం కొనాలి అనేటటువంటి ఒక సంకల్పం అయితే ఉంది. సో దాన్ని ఎలా దక్కించుకుంటాము? డబ్బులు కట్టాలి. డబ్బులు కట్టాలంటే దానికి ఒక అవకాశం కావాలి మనకి. సో ఏంటంటే మెడిటేషన్లో కూడా ఏంటంటే మనము కంప్లీట్గా దానిని పొందినట్టుగా విజువలైజేషన్ చేసుకోవడం, ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకోవడం, ఆ ఎమోషన్తో మనం దానిని పొందేము అనేటటువంటి భావాన్ని మనం కల్పించుకోవడం, హ్యాపీగా ఫీల్ అవడం అనమాట. అంటే దీన్ని ఏమంటారంటే సంకల్ప సిద్ధి ధ్యానము అని అంటారు. నిజంగా మన సంకల్పాన్ని మనం నెరవేర్చుకుంటే మనసు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో, అబ్బా అది కొనుక్కొని వేసుకుంటే ఎంత బాగుందో అనేటటువంటి ఆ ఫీలింగ్ని నువ్వు ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేసుకోగలుగుతావు? నీ లోపల వేరే థాట్ లేనప్పుడు, నీ అంతరాత్మలో వేరేటటువంటి నెగిటివిటీ అనేది లేనప్పుడు, కంప్లీట్గా దాని మీద నువ్వు ఫోకస్ చేసినప్పుడు నువ్వు దానిని రీచ్ అవ్వగలుగుతావు. సో అలా రీచ్ అవ్వాలి అని అంటే నువ్వు కొద్దిసేపు దానిని నువ్వు పొందాను అనేటటువంటి భావన తెచ్చుకోవాలి. అది నీది. నువ్వు ఎప్పుడైతే నువ్వు కావాలనుకున్నావో అది నీది అని నువ్వు ఫిక్స్ అవ్వు. ఆ ఫిక్స్ అయిన తర్వాత నువ్వు అది పొందడానికి అవకాశ మార్గాలు, నేను పొందటానికి సిద్ధంగా ఉన్నాను అని నీలో నువ్వు ఎనర్జీని ఎన్హాన్స్ చేసుకుంటున్నావు. ఆటోమేటిక్గా మనకేమవుతుందంటే ఏదో ఒక మార్గం ద్వారా దానిని మనం పొందేటటువంటి అవకాశం కూడా మనకి చాలా ఈజీగా వస్తుంది అనమాట. అంటే అవకాశాలు ఎక్కడి నుంచి వస్తాయండి అని అంటే, మన అవకాశం కావాలి అని మనం యాక్టివ్గా మనం అనుకున్నప్పుడు అవకాశాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఏదో ఒకటి చేసుకుందాంలే, ఏదో ఒకటి జరుగుతుందిలే అని మనం వదిలేసేది కాదు. ఎప్పుడు కూడా మన సంకల్పాన్ని మనం సిద్ధించుకుంటే దాని మీద ఎప్పుడు మన ఫోకస్ ఉన్నారు. 24/7 అది నాది, నేను పొందాను, నాది, అది కదా, ఎవరిది కాదు, నేను చెప్పాను కదా నాది అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని నువ్వు దృఢంగా పెట్టుకోవాలన్నమాట. దృఢ సంకల్పము అని అంటారు. సో దాని మీద 100% ఫోకస్ చేయాలి. ఆ ఫోకస్ చేసినప్పుడు నీ కంప్లీట్ ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నీ కూడా దానిని నువ్వు రిసీవ్ చేసుకుంటే ఎంత బాగుంటుందో, ఆ ఎమోషన్స్ని కూడా నువ్వు మెడిటేషన్ ద్వారా కూడా నువ్వు ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. అంటే కంప్లీట్గా లోపలంతా కూడా ఎంప్టీ చేసి ఓన్లీ ఈ ఒక్క థాట్ని, ఈ పాజిటివ్ థాట్ ఒక్కదాన్ని నువ్వు లోపలికి కానీ పంపించినట్లయితే 100% దాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఏంటంటే సంకల్పం ఉన్నప్పుడు, సంకల్పాన్ని గట్టిగా అనుకున్నప్పుడు ఆ సంకల్పాన్ని సిద్ధించడానికి అనేక అవకాశ మార్గాలు కూడా మనకి దొరుకుతుంటాయి. అది ఆర్థికంగా కావచ్చండి, మానసికంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఏదైనా సరే మనం పొందాలి అని గట్టిగా మనం అనుకున్నప్పుడు దాని మీద కొంత ఎనర్జీ అనే దానిని మనం ఎన్హాన్స్ చేసుకోవాలి. ఎనర్జీస్ ఎక్కడున్నాయి? మనలోనే ఉన్నాయి. దాన్ని పొందే అవకాశం నీకుంది. ఎవరో డబ్బులు ఇస్తే కాదు, నువ్వు సంపాదించుకుంటే వచ్చే డబ్బుతోనే నువ్వు కొనుక్కోగలవు. ఆ సంపాదించే శక్తి నీలో ఉంది, అది నువ్వు గుర్తించాలి. నీలో అంటే ఈ ధ్యానం ద్వారా ఏం తెలుస్తుందంటే నీలో ఎంత శక్తి ఉంది, నీ శక్తిని నువ్వు ఇంకా ఎంత రెట్టింపు చేసుకోగలవు, నీ శక్తిని నువ్వు ఎలా ఉపయోగించుకోగలవు, ఏ విధంగా నీ శక్తిని ఉపయోగిస్తే నువ్వు దానిని పొందగలవు. ఈ టైప్ ఆఫ్ థాట్ ఉండాలన్నమాట. అంటే మన ఏ మనిషి కూడా శక్తిహీనుడు కాదు. ప్రతి వ్యక్తి కూడా ఒక గొప్ప శక్తిని కలిగే ఉంటాడు. ఆ గొప్ప శక్తిని మరింత రెట్టింపు చేసుకుని ఆ మార్గంలో మనం ప్రయాణించినప్పుడు 100% రిజల్ట్ వస్తుంది అనమాట. సో అందుకోసమే మనం ఏంటంటే క్లాసెస్లో కూడా ఏంటంటే
కొన్ని ఎఫర్మేషన్స్ పర్టికులర్గా కొన్ని ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేసేటువంటి ఎఫర్మేషన్స్ని చాంట్ చేస్తూ ఉంటాం. మండలం క్లాస్లో కానీ మెడిటేషన్ ఏ క్లాస్లో అయినా సరే కొన్ని పవర్ఫుల్ ఎఫర్మేషన్స్ని మనం రోజు కూడా చాంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని స్విచ్ వర్డ్స్ ప్రతి సాటర్డే మండే స్విచ్ వర్డ్స్ని చాంట్ చేయడము, ఆ స్విచ్ వర్డ్స్ ద్వారా కొంత ఎనర్జీని పొందడము, ఆ ఎనర్జీని మన సంకల్పాన్ని సిద్ధించుకోవడానికి మనం ఉపయోగించుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి క్లాసెస్లోని. అండ్ ఈ క్లాసెస్ అంటే మనం స్టార్ట్ చేయడం యొక్క ఉద్దేశం ఏంటంటే మనిషి తను తను నెరవేర్చుకోలేకపోతే మానసికంగా కృంగిపోతాడు. బట్ ఎవరు కూడా అలా కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తన శక్తిని తను తెలుసుకున్నప్పుడు తన ఆర్థికంగా ఎంతో ఎదగాల్సినటువంటి స్థితిని తను పొందొచ్చు. అలాగే తన ఉద్యోగం పట్ల కానీ, తన వ్యాపారం విషయాల్లో కానీ, తన సొంత విషయాల్లో కానీ ఎందులో అయినా సరే తన శక్తిని ఫస్ట్ తను తెలుసుకోగలగాలి. ఇంతే నేను చెయ్యలేను అని అనుకోవాల్సిన అవసరమే లేదు. తను అనుకున్నది ఎప్పటికైనా సాధించగలను అనేటటువంటి ఎనర్జీని ఎన్హాన్స్ చేసుకోవాలి. దానికోసం మెయిన్గా ఈ క్లాసెస్ కండక్ట్ చేయడం కూడానండి. సో ఎవరు కూడా దే ఆర్ ఎలిజిబిలిటీ లేదు అని లేదు, అందరూ ఎలిజిబులే. యూనివర్స్లో ఉన్నటువంటి ఎనర్జీస్ని తీసుకోవడానికి, ఉన్నటువంటి స్థితిని చేరుకోవడానికి కూడా అందరూ ఎలిజిబులే. సో ఆ ఎలిజిబిలిటీని మనం పొందాలి అని అంటే కొంత సాధన అనేది చాలా అవసరం అనమాట. సో ఆ సాధన చేయడం కోసమే ఈ క్లాసెస్ అనేది. అంటే మేడం ఎవరికైనా కూడా ఇంకా ముద్రాస్ గురించి డీటెయిల్గా తెలుసుకొని మెడిటేషన్ చేసేటప్పుడు దాన్ని ఏ రకంగా యాక్టివేట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఉన్న డౌట్స్ని క్లియర్ చేసుకోవడానికి మీ క్లాస్ అటెండ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? ఈ మెడిటేషన్ క్లాసెస్ మనకి రెగ్యులర్గా 42 డేస్కి ఒకసారి జరుగుతూ ఉంటాయండి. ఏప్రిల్ 19 నుంచి క్లాస్ స్టార్ట్ అవుతుంది. సో మెడిటేషన్ చేసేటప్పుడు ఆ చక్రాకి సంబంధించినటువంటి ముద్రాన్ని ఏదైతే వేసుకోవాలి. అలాగే కాకుండా కొంతమందికి ఏంటంటే స్ట్రెస్ ఉంటుంది, మేడం అసలు కూర్చోలేకపోతున్నాము, అసలు దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం, దే హ్యావ్ ద డిఫరెంట్ ముద్రాస్. సో అలాంటప్పుడు మనం వర్క్ చేసుకుంటూ కూడా ఖాళీ దొరికినప్పుడు కూడా మనం ఆ ముద్రాస్లో కూర్చున్నట్లయితే మన వర్క్ని మనం హ్యాపీగా చేసుకునేటటువంటి రోడ్ అనేది దొరుకుతుంది అనమాట. ఆ రూట్లో మనం ప్రయాణించినట్లయితే ఖచ్చితంగా యూ కెన్ ఎన్హాన్స్ యువర్ అంటే మన స్కిల్స్ని మనం పెంచుకోవాలి. ఎప్పుడు కూడా ఎవరు వచ్చి మనకేం చేశారు, మన స్కిల్ని మనం పెంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటేనే మనకు ఒక సోర్స్ దొరుకుతుంది అక్కడ. నేను ఇలాగే ఉంటాను, నేను ఏం చేయలేను అంటే అలా కాదు కదా. నీ స్కిల్ ఏంటి అనేది ఫస్ట్ టెస్ట్ చేసుకుని ఆ స్కిల్లోని ఇంప్రూవ్మెంటేషన్ తెచ్చుకుంటూ ముందుకు వెళ్ళాలి నేను అనేటటువంటి కాన్సెప్ట్ ముందు మైండ్లోకి రావాలి. ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్గా సోర్సెస్ కానీ ఏదైనా సరే మనకు క్రియేట్ అవుతూ ఉంటాయి. సో ఈ ముద్రాస్ కూడా అంతే అనమాట. మనం ఏదైనా చెయ్యాలి అని అన్నప్పుడు మనలో ఉన్నటువంటి లేజినెస్ తక్కువ చేసుకొని మన హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అన్నిటికీ కూడా మనకి ఈ ముద్రాస్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే మనం కొన్ని శ్లోకాలు కూడా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట మెడిటేషన్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. అలాగే కర్మ సిద్ధాంతాన్ని అనుసరిస్తూ కూడా ఉంటాము. సో ఇవన్నీ కూడా మెడిటేషన్లో జరుగుతూ ఉంటాయండి. ఏప్రిల్ 19 నుంచి క్లాస్ ఉంటుందండి. కింద స్క్రోల్ అవుతుంది నెంబర్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.